హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సో ఎంట్రీ ఫర్ మీరట్ గాజియాబాద్. సో మనం బెలోనో నేను ఇందాక పెట్టినా ఓయ్ నడు ఎద్దుకు కదా వెనక నుంచి ఒడిసినట్టు కొడుతున్నా నడు అని. సో బండి సూపర్ ఉంది. ఈ పక్క కూడా ముల్లిగట్ట లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎప్పుడైనా. వలపట దాపట అని రెండు ఉంటాయి ఎడ్లు, కుడి ఎడమ, వలపట సైడు దాపట సైడు. సో సేమ్ అట్లనే ముల్లిగడ్డతో ముడుస్తాం మనం. సో బండి బెలోనో గట్టిగా చంపకొచ్చిన, ఏసీ చిల్డ్ చేసిన, ట్రాఫిక్ లేదు. బిలో ట్రాఫిక్ టైంలో మనం ఓపెన్ చేసినాం. ఇలా ఆఫీస్ ఓపెన్ చేసినాం. దగ్గర 16 ఫైళ్ళు మన సొంత ఫైల్లే తీసుకున్నాం, మంది ఫైల్ కాదు. ఇంకా మంది ముట్టుకోవాలి. 16 మూళ్ళు అయినా 45,000 రూపాయలు సేఫ్ అయినట్టే. సో క్లచ్ అంటే ఇక్కడ నుంచి ఎన్ఓసీలకు డబ్బులు తీసుకోమనంటే లెక్క ప్రకారం ఒకటో గేరు. సో ఇది మనకు టేప్ రికార్డరు, ఇది ఎయిర్ బ్యాగ్స్ సంపతే పోతుంది కారు. సో రైట్ చూసినాం, 1000 రూపాయల డీజిల్ మోయిస్తే 222 చూస్తుంది ఆ ట్రాఫిక్ అంతా ఓన్ కూడా. ఎందుకంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, ఎందుకంటే అది నమో వెంకటేశాయ నమ శివాయ. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయలు తక్కువ బట్టలు ఏమైనా, మొగోళ్ళు కూడా బట్టలు వేసుకున్నారు ఢిల్లీలో, ఆడోళ్ళే అనుకున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో ఆలోచన చేసుకోండి. మన దగ్గర ఉన్న మొత్తం కార్లు ఒకసారి చెప్తాం, మీకు ఏదైనా నక్కేరుంటే తీసుకోండి. కార్ నంబర్ 1 5వ గేర్ వేసుకోమని అడుగుతుంది. ఇది 4వ గేర్లో పోతాను, ఇప్పుడు 5వ గేర్ వేయమని అడుగుతుంది. ఇది బెలనలో ఈ సిస్టమ్ ఉంటుంది, తీసినాం 5వ గేర్ వేసినాం. సో బండి అయితే సేమ్ 80-90 సంపుతానం. కాకపోతే ఈ దరిద్రం ఏంటంటే రోడ్డు కూడా ముందట ఒక సిగ్నల్ ఉంటుంది, అక్కడ జస్ట్ 80 స్పీడే, 60 స్పీడ్ ఉంటుంది. వాళ్ళకి కోపం వస్తుంది, వాని ఇష్టం, గవర్నమెంట్ ఇష్టం. సో మన కాడ పోలో రెడ్ కలర్కు హైదరాబాద్ నుంచి ఒక సారు 50,000 నిన్న కొట్టిండు. పోలో సిల్వర్ కలర్కు మచిలీపట్నం నుంచి మొన్న 50,000 రూపాయలు ఒకసారి కొట్టిండు. రెండు రెడ్ కలర్ ఫుల్ వీడియో పెట్టలే, సిల్వర్ కలర్ ఫుల్ వీడియో పెట్టలే, ఇంకా పెడతాం. మన కాడికి రాలే, జస్ట్ పోయినాం, చూసినాం, వచ్చినాం. అది చాలా గిరాలు ఏమైనా ఉన్నాయో చూడు, కొట్లాడుకుంటారు గునివి కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు ఏదైతే ఎట్లు వాపడ దలపడ అంటే ఎడమకుడు ఉంటాయో పావురాల మీదకి వెళ్ళి గద్దలు, కాకులు కూడా పొద్దుకి రామచిలుకలు వీగిలి ఉండబోతాయి. సేమ్ ఇవి కట్టిన ఇంటికి పోతాయి కార్లన్నీ. పొద్దుకి నేను రాత్రి మేము మా డెలివరీ వీడియోలు రాత్రి పెట్టినాం. ఎటు అటు పోతున్నా, ఇంటికి పోతున్నా. మా సొసైటీలో కనీసం ఒక 1000 కార్ల పైన ఉంటాయి. ఎటు చూస్తాడు కార్లే. మనం అంగట్ల కదా గొర్రెలను చూసినామా, ఈ గొర్రె ఆ గొర్రె అని. ఆ కంపెనీస్ అవన్నీ చూస్తా అంటే అదొక రకమైన ఆనందం. మామ ఉరుకులాడుతానవా, మెట్రో పోతాను మీకెళ్ళి చూడండి. సో ఆలోచన చేసుకోండి, మీకు ద బెస్ట్ డీల్లో మనకు ఇంకేదన్నా కార్ కావాలంటే క్రేటా సిల్వర్ ఒకటి కొన్నాం. క్రేటా సర్వీస్ రికార్డ్ 91,000 ఉన్నది, 81,000 ఉంది. అప్ టు సర్వీస్ రికార్డ్ ఉంది. పెద్ద బండ్లు ఎప్పుడు కొనుక్కున్నా ట్రాక్ రికార్డ్ చూసుకొని కొనుక్కోవాలి. మళ్ళీ అటెన్కా నన్ను వేయాలి, ఇంతమంది దాటుతారు. సిద్దిపేటలో అయితే మనం దాటుతాం, ఎందుకంటే ఆడ రాజీవ్ గాంధీ రహదారి, మనకు అక్కడ అధికారంలో రేవంత్ అన్న ఉన్నాడు కాబట్టి ఆడ ఎంత దొక్కినా ఏం కాదు. మా ట్రాఫిక్ సిఐ గారు మంచోడు, ఆడ గన్నులు ఏం పెట్టలేదు, స్పీడ్ గన్నులు. సో ఆడ మన ఆఫీస్ దగ్గర ఇక్కడ గన్నులు లేవు. గన్నులు ఉంటే కథమే, 80 దాటితే 1000 రూపాయలు. కరీంనగర్లో ఈనాడు ఆఫీస్ కాడ ఉంటాడు, అలా పట్టుకుని ఉంటాడు, బాధ అనిపిస్తుంది. 50-60 దాటినా కూడా సట్కన్ ఇతర వాట్సాప్ గ్రూప్లో, అది వాట్సాప్ గ్రూప్లో వేసేదేమో ట్రాఫిక్ పోలీసు వాళ్ళది. ఇది డైరెక్ట్ గన్ను, డైరెక్ట్ పడుతుంది. స్పీడ్ గన్ను డేంజర్. సో అట్లుంటుంది స్పీడ్ గన్స్తోని. మీకు ఇంకా కార్లు కావాలంటే ఖచ్చితంగా క్రేటాలు కావాలన్నా మేము 5-6 క్రేటాలు. మేము బెలోనో మెయిన్ ఎట్లాంటి ఉందంటే తేనె తీగ పురుగు లాంటి, అంటే ఏ పువ్వు సొర్రు డాష్ చేలో మనం డాష్ చేద్దాం. ఎందుకంటే డ్రైవ్ చేస్తున్నాయి కాబట్టి అయినా సరే దాని. సో మనకు తేనె తీగ ఎట్లయితే ఒక జరబరా ఫ్లవర్ మీద, ఓ రెడ్ రోజ్ మీద, ఓ వైట్ రోజ్ మీద, అన్ని తీగల మీద ఆలుకుంటే ఎట్లా పోతుందో 100 కొడదామంటే భయం కాబట్టి, ఇట్లా అటు పోదామంటే భయం అవుతుంది. మన స్కోడా దంచితే పోతుంది. సో బండ్లు బయట బండ్లు కాబట్టి అప్పుడప్పుడు రుక్తాను, ఈయనగా మనం దాటుదాం. అడ్వకేట్ వకీల్ సాబ్. సో మీరు ఆలోచన చేసుకోండి, తేనె తీగ లెక్క ఒక పువ్వు మీద కొంచెం తుమ్మెదని కట్ చేసుకుంటే ఆ కొస్త దాన్ని తాగి మనం చేస్తాం. పోలోలు 2 పెట్టినాం, క్రేటా ఒకటి పెట్టినాం, బెలూన్ ఒకటి పెట్టినాం.
సంబంధం లేని కార్లు పెట్టినాం. బ్రీజా ఎల్డిఏ టక్కన 3.5 లక్షలు పట్టుకొచ్చినాం. సో దట్ ఈస్ ద మనకు భగవంతుడు ఇచ్చిన, మా ఎండాల రాజన్న, మా కొండగట్ట అంజన్న, మా ఊళ్ళో పోషాతాలు ఎలాతాలు వాళ్ళు ఇచ్చిన తేడా. దా ఎర్రా ఇడిగా తోరా, నువ్వు తల కింద తప్ప చేసిన రోడ్డు దొరకాయి కానీ. సో ఇవాళ మన బండ్లు ఆల్రెడీ నాగ్పూర్ దాటినాయి. క్రేటా అయితే సూపర్ ఉందండి. ఇంకో క్రేటా కూడా ఎక్సలెంట్ ఉంది SX. ఇంకోటి వచ్చే వైట్ కలర్ క్రేటా కూడా ఎక్సలెంట్ ఉంది. కరీంనగర్ నుంచి అపోలోలో చేస్తారు సారు. ఆయన 40,000 కొట్టిండు 1 వీక్ కింద. ఆయన ఫోనే ఎత్తలే. నేను ఫోన్ పొద్దు ఒకసారి ఎత్తి 1 నిమిషం మాట్లాడేసరికి ఫోన్లు ఎట్లా అంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. పండుగ పూట అప్పాలు తిన్నప్పుడు బాత్రూమ్ ఎట్లా పోతాం అట్లా ఫోన్లు ఆగుతా పట్టుకోయ్యా. సో మీరు ఆలోచన చేసుకోండి. సేమ్ ఈ ట్రాఫిక్లో కూడా 100-110 దొరుకుతున్నాం మనం. ఈ కెమెరా ఒకటి 110 దొరుకుతున్నాం. ఈ కెమెరా బర్ర అవుతుంది, దీని టైం అయిపోయిందండి. సో వయసు అనేది కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కాబట్టి కెమెరా కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోతుంది. సో మీరు ఆలోచించుకోండి. ఇదైతే సూపర్ బండి. హనుమంతుడు ఉన్నాడు. లంకా నగరం అంటే మనకు రామేశ్వరం ఉంటుంది కదా. మనం జనరల్గా నేను ఇప్పుడు సోమవారం టీవీలో పాటలు పెడతాం, లేకుంటే రాత్రిపూట ఎప్పుడన్నా పాటలు ఏంటంటే కొద్దిసేపు మనశ్శాంతి కోసం రామేశ్వర, శివరామేశ్వర అని వస్తుంది. అరుణాచలేశ్వర అని ఎక్కడ రాదు మీకు చూడండి. సో అందుకో రామేశ్వరం కూడా మీరు పోవాలి ఒక్కసారి అని జిందగీలా. కానీ ఆనందించడానికి పోవాలి, పీస్ఫుల్గా పోవాలి. సో పరమశివుడు ఎట్లనో, నేను తిరుమలలో దర్శనం చేసుకున్న తర్వాత మనం దీపం పెట్టే కాడ మన వెనకాల బేడి ఆంజనేయ స్వామి ఉంటాడు. రూపం అదే రూపం, అద్భుతమైన రూపం వారిది, స్వామి వారిది. కళ్ళు మూసుకుంటే కూడా నాకు ఇంకా బేడి ఆంజనేయ స్వామి కనబడుతుంటాడు. ఆయన అద్భుత స్వరూపం. సో మనం అంటే దీప, కొబ్బరి నీళ్ళ, తలనీళ్ళ స్వామివారికి ఎక్కడైనా ఇస్తాం కదా మనం. సో ఆ బేడి ఆంజనేయ స్వామి మనకు రక్షణగా ఉంటాడు. ఆ గాలిదేవుని పుత్రుడు అంటే వాళ్ళకి సంబంధించిన తిరుగుడు వ్యవహారం ఉన్న సంబంధించిన దేవుళ్ళకు మనం పూజలు ఎట్లా చేస్తామో మన కార్లు అట్లా దొరుకుతున్నాయి. బెలోనో డీజిల్ సూపర్ మైలేజ్ 5 స్టార్ కార్ అంటే మంచిగా ఇలా నలుగురిని ఎక్కించి తొక్కుతూనే ఉండు, కారు తొక్కుతూనే ఉండు. నీకు ఇటు తిరుపతి పో మంచి మైలేజ్ వేస్తుంది. సెల్ఫ్ డ్రైవ్ ఏం బాధ కాదు. ఎక్కడికన్నా కొట్టని ఎట్లన్నా కొట్టి రూపాయి ఖర్చు కాదు మారుతిలో, పైసలు లేని వ్యవహారం. సో అట్లుంటుంది. సో మీరు ఆలోచించుకోండి. నా చివరి వారం ట్రాక్ చెక్ చేయండి. అరే వీడు ఈ లాస్ట్ వారం ఏమో బండ్లు అమ్మింటారా మనోడు అని చూడండి ఒకసారి మీరు. వా లొకేషన్ వస్తుంది కానీ కెమెరా చిన్నగా అయిపోయింది. 3 బస్సులు పోతున్నాయి. మాకైతే రాజధాని. ఇక్కడ వీళ్ళు కమలం కాబట్టి కమలానికి సింక్ అయ్యే కలర్ వేసుకున్నారు. సో మా రేవంత్ అని ఇప్పుడు మా సిద్దిపేటలో అనుకో మాకేముంటాయి బస్సులు, ఈ ఆడోళ్ళ చిట్టీలు ఉంటాయి. ఆ చిట్టి పైసలతోని బస్సులు ఆధ్వర్యంలో. మొన్న నేను పాత వీడియోలో ఏపీ TG22 మంత్రి మండలంలో ఎవరో ఆడోళ్ళందరికీ అట్లా బస్సు హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే రేవంత్ అని అడ్వర్టైజ్మెంట్ ప్రయత్నం చేస్తుంది కానీ ఇక మనకి తెలియదు. సో మీరు ఆలోచించుకోండి. కార్లు అయితే సూపర్ కారు ఖచ్చితంగా కూడా కొనుక్కోవాలి. మొగోడు అన్నప్పుడు ఇంటికాడ ఒక కారు ఉండాలి అంతే, ఏ పాటి కాదు. సో మెకానిజం కూడా తగ్గిపోద్దండి రాను. ఎందుకంటే ఎలక్ట్రానిక్ EV వెహికల్స్ ఇస్తారు. BS2-3 ఖరాబ్ అయ్యే వెహికల్, టోచన్ కట్టే వెహికల్, పంచర్ అయ్యే టైర్లు లేవు ఇప్పుడు. ఎందుకంటే పంచర్ అయితే గాడు కొంచెం బతికిచ్చేది. చాలా మంది డ్రైవర్సే గేమ్ ఆడేది. ఇక మేడం మంచి చీర కట్టుకునేది, కొంచెం పంచర్ అయితే ఈ చీరతోని బయట నిలబడితే మేడం డ్రైవర్లు ఎట్లుంటారంటే హైదరాబాద్లో చాలా చూసినాం. అంటే 90 నుంచి 2000 వరకు డ్రైవర్స్ ఉంటే డబ్బున్న ఆడోళ్ళే ఉండేది హైదరాబాద్లో. మనకు బేగంపేటే అప్పుడు హబ్బు, జూబ్లీహిల్స్, బంగాళాల్స్కి అప్పుడే చంద్రబాబు సార్ పంపు కొడతాడు. ఇక్కడ కొనూరి, గుట్టల మీద కొనూరు అని ఆంధ్ర ఒక క్యాస్ట్ కొడుతుండు పంపు కొడతా. అంటే వాళ్ళు ఇక ఏమై బోళ్ళు ఏం చేసుకుంటారో నాయన అని అనుకుంటా ఇక రామోజీరావు సార్ తెలుగులోడు అటు పోయి రామోజీ ఫిలిమ్స్ దూరం కట్టిండు. ఈ పంపు కొడితే ఇల్లు ఇరకలే, జూబ్లీహిల్స్ పంచాయతీ ఇరకలే అటు కొట్టిండు. ఇక ఇప్పుడు అప్పుడు గవర్నమెంట్ ల్యాండే కదా అంటే ఉత్తగానే రాసిచ్చాడు. 50 ఎకరం 100 ఎకరం అన్నట్టుగా ఆంధ్రలోకి రాసిచ్చారు. తెలంగాణ, ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా వీళ్ళు ఎవరికి రాసేయలేదు. మొన్న ఇప్పుడు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళకి కూడా కేసీఆర్ సార్ అధికారం ఉన్నప్పుడు ఆ నర్సంపేట పక్కన 100 ఎకరాలు రాసియచ్చు తక్కువ ధరకు ఏదైనా ఇండస్ట్రీ పేరు మీద. కానీ సాయం చేయలేదు పెద్ద మనిషి. ఆ కొడుకు బిడ్డ కోళ్ళు వరుసకు తిన్నారు పెద్ద మనిషిని. ఆయనతో చేతుల అధికారం కుర్చీ లేకుండా గుంజుకున్నారు. సో మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసుకొని ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని అన్ని ఫీల్డ్లో టైట్ అయింది మార్కెట్. మీకు తెలియదు, సంక్రాంతి తర్వాత కూడా మార్కెట్ టైట్ అవుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అని పంపింగ్ చేశారు. అసలు తలాపున గోదావరి మనకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మిడ్ మానేరు ఇంపార్టెంట్. మిడ్ మానేరు నిండింది, కర్మే డ్యామ్కి వస్తాయి, రంగనాథ్ సార్కి వస్తాయి, హైదరాబాద్ నీళ్ళు వస్తాయి. ఇటాడి చేసి
ప్రభుత్వం ఇది రైతుల బాధ్యత, ఇది నా బాధ్యత అని అనుకోవట్లేదు. సగం కూడా నాట్ల వల్లే. సో ఉన్న పైసలు అయిపోతే ఏం ఏర్పడది. మీరు ఆలోచన చేసుకోండి. ఇంకా 7-8 సార్లు గెలిచిండు. ఆయన పేరు శ్రీనివాసరెడ్డి సారు, కామారెడ్డి దిగ్గరెడ్డి బాన్స్వాడ. సో ఆయన దిక్కు లేదు, నాకు రూపాయి ఇస్తలేరని. సో అట్లాంటి సిచ్యువేషన్ అంటే ప్రెస్ మీట్లో చెప్తున్నాడు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఎట్లుంది కాబట్టి మీరు ఆలోచించుకొని మీ లైఫ్ని మీరు సాఫీగా చేసుకోండి. అతి మూర్ఖుల లక్షణం, అతి చేయకుండా కంట్రోల్లో హ్యాపీగా బతకండి. నా ట్రాక్ చెక్ చేయండి. లాస్ట్ వీక్లో నేను ఢిల్లీకి వచ్చిన కాడ నుంచి ఏకైక నంబర్ బండ్లు అమ్మిన. పోలో ఎక్సలెంట్ బండి అమ్మిన. నేను 2.5 లక్షలకి అమ్మిన. భారతదేశంలో ఎక్కడ రాదు. సిల్వర్ కలర్ పోలో కారేజుల్లే పైసలు కొట్టిండు సార్. ఎక్సలెంట్ బండి. బ్రీజా జగిత్యాలకు అంటే మేము నిన్నటి నుంచి కొంచెం బై రోడ్ చార్జ్ చేద్దామా. మనకు మొరినా దగ్గర అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఇప్పుడు ఇది ఢిల్లీ అనుకోండి, 250 కిలోమీటర్ దూరంలో ఆగ్రా వస్తుంది. అక్కడ నుంచి 130 కిలోమీటర్ దూరంలో గ్వాలియర్ వస్తుంది. ఈ మధ్యలో మొరినా అని ఒకటి ఉంటుంది, రాజస్థాన్ బార్డర్ 1 కిలోమీటర్. వాళ్ళు ఎట్లా అంటే మన కార్ను పసిగడతారు, మన డ్రైవింగ్, మన చెహరా చూస్తారు. ఎర్ర బొట్టు పెట్టి ఎర్రతు వల్ల వారిని జోలికి రాడు, పొలిటికల్ జెండా వారిని జోలికి రాడు. సో అట్లాంటి ఏదైనా పెడితే ఆ రాజస్థాన్ బార్డర్ దాటొచ్చు. బార్డర్ దాటినామంటే నీ ఇంటికి ఎవరు టచ్ చేసేవాడు లేడు. తర్వాత మహారాష్ట్రలో నాగ్పూర్ ఎంట్రన్స్లో రాత్రిపూట పోవాలి, 7:30 తర్వాత పోవాలి, మధ్యాహ్నం 12 నుంచి 1 మధ్యలో పోవాలి. అక్కడ ఏంటంటే వాళ్ళు చిల్లరగాళ్ళు, లూజర్స్. నేనైతే చాలాసార్లు అంటే మనకు వేములవాడల దగ్గర సంబంధాలున్నాయి మాకు. మేము వెంటనే ఈ సార్ పేరు చెప్పుకుంటాం. ఎవరి పేరు? చెన్నమనేని విద్యాసాగరరావు పేరు చెప్తాం. వాని వెంటనే చెప్తాం, అరే ఎదుర్రా భయ్, నేను గవర్నర్ గెస్ట్ హౌస్ పోయినా కదా, ఫోటోలు నేను అవి, ఇగో మీ గవర్నర్ ఆఫ్తో పోయినా, ఇగో మీ డీజీపీ ఆఫీస్ మహారాష్ట్రది, పిచ్చి చేస్తున్నావా అని మనం బెదిరియొచ్చు. సో ఆ నైట్ పోవాలి అక్కడ, ఆగమాగం మాట్లాడాలి, పొట్టు తిట్టాలి, కథం బయటపడాలి. సో మేము బై రోడ్ పంపించాలంటే ఈ వానకాలమే రోడ్డు మధ్యలో గ్వాలియర్, ఝాన్సీ, సాగర్ రోడ్లో ఇట్లుంటాయి. మనం ఎక్స్ప్రెస్ వే నుంచే పోడు. ఆ మధ్యలో 100 కిలోమీటర్ తక్కువ దొంగపో. అబ్బా చుట్టాలు అటే పోతారు బాబు. మొగోళ్ళే కానీ పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నారు. పైసల కొరకు మరి ఏమనిపిస్తుందో పెయిలా. సో లెఫ్ట్ నేను పిలుతా అంటే పోతాను, ఒక 10 రూపాయలు ఇద్దామంటే. అంటే మొన్నొకడు తిడుతాండు, ఒక పోలీస్ ఆఫీసరు వాళ్ళ కొడుకుని తిడుతున్నాడు నా కళ్ళ ముందట. అరే అంటే వాళ్ళ మేడం వాళ్ళందరు ఉన్నారు, నవ్వుకుంటా కూర్చుంటాను. వాళ్ళ ఇంటికాడ కూర్చుని ఒక సీనియర్ సిఐ ఇంట్లో. వీడు పెద్దోడైనాక ఆ ఆర్టీసీ బస్ ఎత్తుకపోతాడు, బస్ స్టాండ్ ఉందంటే అందరం నవ్వినాం. వాళ్ళ సారే కొడుకుని అంటాడు. అట్లనే ఏమంటుండంటే చాలా గొప్ప ఆఫీసర్. ఆ పొలగాడు కూడా మస్తు ఐక్యూ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఈటెక్నో స్కూల్లో చదువుతున్నాడు. సో మేము అంతా పోయినప్పుడు సార్ని అంతా కూర్చున్నాం, ఊక తిడతా ఉంటాడు సార్. అరే నువ్వు ఏం మాట్లాడతావురా, ఈ మాటలను ఎక్కడ చేసినా తిడతా ఉంటాడు సార్ నన్ను. సో వాళ్ళ పొరవడొత్తా చూడుగో, ఈ దొంగకు ఇంకో దొంగ నన్ను అన్నాడు. అన్న తర్వాత ఆర్టీసీ బస్సు కోరుట్ల బస్ స్టాండ్లో ఎవడో వాడు ఉంటే, వాడు పాపం తాగున్నట్టున్నాడు, బస్సు వేసుకొని పోయిండు. వీడు మావాడు కూడా పెద్దగా అయినాక ఆర్టీసీ బస్సులు ఎత్తుకపోతాడని అంటున్నాడు అన్నట్టు. సో అట్లా మొగోళ్ళే కానీ పంజాబ్ డ్రెస్సులు వేసుకున్నారు, పిలితే కూడా చూస్తలేరు. సో మీరు ఆలోచించుకోండి. ఈ బండి అయితే సూపర్ ఉందండి. ఈ బండి తడక మారుతి నువ్వు ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. స్పెండర్ ప్లేస్లు ఉంటాయి కదా తడకలు, ఇగో ఇక్కడో తడుకుంది. ఈ స్పెండర్ ప్లేస్లో ఎంత రఫ్గా నడుపుకోరు, మీకు ఏం కాదు. ఈ కరెంటు బండ్లు మాత్రం దయచేసి కొనుక. అబ్బా సూర్యుడా ఎన్ని రోజులాయా నిన్ను చూసి, అయ్యగారు విటమిన్ డి ఇస్తానవా, తెలంగాణలో ఊపుతానవా, ఏం చేస్తానో తెలియదు. నాగేటి సాలల్లో నా తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ పానం లెక్క నాకు తెలంగాణ. పొద్దుగాలో సార్ ఫోన్ చేసి మాది నల్గొండ అంటుండు. సార్ నల్గొండ కాదు, నీకు కోదాడ బార్డర్ దాకా మనకు పానం లెక్క. తెలంగాణ అంటేనే పానం లెక్క కథం. అదొక ఐశ్వర్యం, ఎవరికి తెలియదు. అదొక బంగారం, ఒక ఫ్లవర్. మీరు చూడండి తెలంగాణ రాష్ట్రం మ్యాపే డిఫరెంట్ ఉంటుంది. సో మాకు కొద్దిగా ఏదైతే కేసీఆర్ సార్ అనేది ఒక మాట, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే దొడ్లే కట్టేసిన లేక కూడా తెంపుకొని పోతుందని. ఎందుకంటే నేను అట్లా అనను, ఎందుకంటే తెలంగాణ కావాలి అని ప్రముఖ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ లెటర్ ఇచ్చింది. సో దానికోసం నేను అట్లా అనను. ఆ లెటర్తో కూడా సోనియా గాంధీని యొక్క వీని కూడా రిక్కేచ్చని జపాన్ తలపెట్టి ద బిల్ ఇస్ పాస్ అనిపించారు. ఇవాళ నాకు కొంత బాధ ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతే అది మాకు కొద్దిగా తెలంగాణకి ఇబ్బందే. ఎందుకంటే మేము ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసేది రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలతోనే ఎక్కువ ఇన్కమ్. జూబ్లీస్, బంజారాహిల్స్లో ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దగ్గర నెలకు 75,000 జీతం మా ఫ్లాట్ ఒక కిరాయి వస్తుంది. అట్లాంటి నెల్లూరు లాంటి జిల్లాలకు ఇప్పుడు ఇంటర్నేషనల్ భోగాపురం అటు అయితే ఆడే ఉండదు. మా బాస్ వస్తాడు, జగన్ అన్న వస్తాడు.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ ఇటాడేసి 15 నిమిషాలు ముందుకు వచ్చిన. బండి సూపర్ ఉంది, ఎందుకంటే 1 కిలోమీటర్ అటునాడు ఇటునాడు మీకు తెలవాలని చెప్పేసిన. సో డీజిల్ రేంజ్ చూపిస్తుంది, రీడింగ్ కూడా ఇది 1,00,000 చిల్లర తిరిగింది, విత్ ట్రాక్ ఉంది. పీడిఎఫ్ కూడా పెడతాం, కార్ నెంబర్ కూడా పెడతా. కార్ నెంబర్ ఎంతో ఉండే, ఆర్సీ కార్లు అన్నీ అలా సంచులు ఉన్నాయి. ఎప్పుడైనా నేను సంచి మెయింటైన్ చేస్తా, సో అన్నీ మెయింటైన్ చేస్తాం బరాబరిగా. సార్ అనగానే సార్ చేసిండు, వైట్ సిల్వర్ పోలో కట్టిండు సారు. అంటే సారు జ్యుడిషియల్లో ఏపీలో ఎవరికైనా చిటికలో ఏ పని అని అవుతుంది. ఏపీ టోటల్ ఏపీ A1 పర్సన్ మచిలీపట్నంలో ఉంటాడు. మా కులం ఇవన్నీ పక్కన పెడితే ఆంధ్రాలో కుల పిచ్చి ఉంటుంది కాబట్టి మా కులం ఆయనే. సో మన కులం అని అన్నాడు. సో సార్ ఇది 5వ కారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. జై తెలంగాణ. మీకు ఏ కార్ కావాలన్నా నేను